అలాగే ఉన్నారు. ఓకే అండి, మీకు నచ్చిన సీఎం చెప్పండి. ఒక సీఎం పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు నేను అనేది మీకు ఇప్పుడు అండి, మీరు ఏం చెప్పినా అసలు కాపులకు 1000 కోట్లు శాంక్షన్ చేసి అసలు ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో మీరు చంద్రబాబు నాయుడు అంటారు, అది చేయకుండా కూడా చంద్రబాబు నాయుడే అంటారు. అంటే నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటానండి. బయట ఎక్కడ పోయినా కూడా జనంలో నన్ను ఏమంటారండి ఫస్ట్ మాట్లాడేటప్పుడు, ఆంధ్ర అనగానే యూఆర్ సో లక్కీ అంటారు. ఏమండి అంటే మీకు ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఉన్నారంట. ఇప్పుడు రాష్ట్రం ఈ మాత్రం ఉంది అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల వల్ల రాష్ట్రం నిలబడిందండి. ఆ కాలంలో కూడా వేరే ప్రభుత్వం ఉంటే ఈ రోజు మన ఇంటి డాక్యుమెంట్ ఎక్కడుందో మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి అనమాట. చాలా ఇబ్బందులు పడతారు జనాలు. చాలా మందికి తెలియదు. ఏంటంటే కొంతమంది వచ్చి అది ఫ్రీ ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అంటే వీళ్ళు వచ్చేస్తే బాగుంటారు. కానీ ఈ రోజు రాష్ట్రం ఎంత మాత్రం ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అది ఏ పార్టీ వాళ్ళైనా ఒప్పుకొని తీరాలి. ఇంకా రేపు ఈ క్రైసిస్లోంచి మనం బయటపడాలా, ఈ రాజధాని కావాలన్నా కూడా కేవలం ఆయన మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకంటే వ్యక్తిగా ఆయనకి విజన్ ఉంది, చదువుకున్న ఆయన విజన్ ఉంది. మిగతా రాజకీయ నాయకుల్లాగా విపరీతమైన స్వార్థం లేదు ఆయనకి. సో దానివల్ల కొంత జనానికి ఉపయోగపడాలని ఆలోచన ఉండే వ్యక్తి కాబట్టి ఆయన తప్పితే నాకు తెలిసి మన ఇప్పుడే కాదండి, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా ఎవరు మీ ఫేవరెట్ చీఫ్ మినిస్టర్ అంటే నేనే కాదు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని చెప్తారు. చంద్రబాబు నాయుడు వదిలేసి